డార్క్ స్పాట్స్ పోవడానికి అంటే మచ్చలు తగ్గడానికి ఫేస్ మీద మనకి ఫేస్ వాష్ బెటరా? లేక సోప్ బెటరా? ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌కి ఫాలో చేయండి. హెల్త్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి సోప్ కంటే ఫేస్ వాషే చాలా బెటర్. ఈ ఫేస్ వాష్ అనేది రోజుకి 2 సార్లు యూజ్ చేస్తే చాలా మంచిది. మంచి ఇంగ్రీడియెంట్స్ అయితే ఇంకా బెటర్. అంటే నియాసినమైడ్ ఇది మచ్చలు లైట్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. విటమిన్ సి ఇది స్కిన్ గ్లో ప్లస్ డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. అలోవెరా అండ్ గ్లిసరిన్ ఇది డ్రైనెస్ రాకుండా ఫేస్ మీద ఉన్న స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్‌కి సిటాఫిల్ క్లీన్సరు, అలాగే సింపుల్ ఫేస్ వాషు, ఇంకా మినిమాలిస్ట్ అండ్ డాక్టర్ సెతాసు మైల్డ్ వేరియంట్స్ ఇవి ప్రతి మెడికల్ షాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి ఈ ఫేస్ వాష్‌లు. సో, మీకు ఆహ్, దొరుకుతాయి తీసుకోండి. అలాగే ఎందుకు సోపు మంచిది కాదు అంటే ఫేస్‌కి సాధారణంగా సోప్ అనేది స్కిన్‌ని ఇంకా డ్రైగా చేస్తుంది. ఇంకా డార్క్ స్పాట్స్ ఇంకా డార్క్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. కాబట్టి సోప్ కన్నా ఫేస్ వాషే ఫేస్‌కి బెస్ట్ సేఫ్. ఇంకా తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే బయటకి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది మంచిది. ఎవరు? డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అందరూ కాదు. అలాగే రోజు వాడితేనే ఈ డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైట్నింగ్ ఇన్‌స్టంట్ అని చెప్తా ఉంటారు కదా! ప్రొడక్ట్స్ అవి అసలు ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఇంకా హార్డ్ స్క్రబ్స్, లెమన్ లాంటివి డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా ఫేస్‌కి అప్లై చేయడం అనేది మంచిది కాదు.